హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SankalpStudySuccess. అండ్ ఏప్రిల్ 2021 కరెంట్ అఫైర్స్ అయిపోయాయండి. నెక్స్ట్ మే 2021 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ప్యారలల్గా మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మే 2021 కరెంట్ అఫైర్స్ లెక్చర్ 1లో ఏం టాపిక్స్ ఉన్నాయో డిస్కస్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ divyamam2020@gmail.comకి మెసేజ్ చేయండి. ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అవ్వండి. వీకెండే. సో ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ వచ్చేసి గురుతేజ్ బహదూర్ గారి గురించి. సో వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండి. ఏంటి కాంటెక్స్ట్ ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ పిఎం మోడీ గారు ప్రే చేశారు, ఆఫర్స్ ప్రేయర్స్ ఎట్ గురుద్వారా అండ్ ట్రిబ్యూట్స్ టు గురుతేజ్ బహదూర్. బట్ ఎవరి పర్సన్ గురుతేజ్ బహదూర్ ఎవరు, అతని టైం పీరియడ్ ఏంటి అని చెప్పేసి దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు ఇప్పుడు మనకి సిక్ల గురించి మీకు ఐడియా ఉంటుంది కదండి. పంజాబ్ సిక్ డామినేటెడ్ ఏరియా, రైట్? సిక్స్ పరిపాలించారు. సో 6లో మనకి మొత్తం 10 మంది గురువులు ఉన్నారు. ఈ 10 మంది గురువులతోని లాస్ట్ గురు ఎవరు, ఫస్ట్ గురు ఎవరు, ఇదంతా కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్. అండ్ ఆల్సో ప్రెజెంట్ ఈ పర్సన్ వచ్చారు కాబట్టి దిర్ మే బీ అ ఛాన్స్ మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇతని పీరియడ్ ఏంటి మనకి, గురుతేజ్ బహదూర్ 1621 to 1675. అండ్ హీఈస్ ద 9th of 10 గురూస్. సో మీకు ఇంతకుముందు చెప్పాను మొత్తం 10 మంది గురువు. స్టార్టింగ్ గురునానక్ ఫస్ట్ పర్సన్, ఓకే, పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ అలాగా ఉన్నారు. అందులో ఈ 1 to 10 మెంబర్స్లో ఫస్ట్ పర్సన్ అండ్ ఫిఫ్త్ ఎవరంటే గురు అర్జున్ దేవ్ అనుకుంటాను, అర్జున్ దేవ్ సింగ్. ఓకే, జహంగీర్ ఇతన్ని చంపేశాడు, కిల్డ్ బై జహంగీర్. అండ్ ఆల్సో 9th గురు, దట్ ఈస్ గురుతేజ్ బహదూర్. అండ్ 10th గురు, లాస్ట్ గురు గురు గోవింద్ సింగ్. ఓకే, గురు గోవింద్ సింగ్. సో గురు గోవింద్ సింగ్ తర్వాత మరి గురువులు ఎవరు లేరు ఇక్కడ, ఇతనితో ఆగిపోయింది గురువు అన్నది. ఓకే, సో సిక్ రిలీజన్లోని మొత్తం 10 గురుస్లో 9th గురు ఇతను అనమాట, గురుతేజ్ బహదూర్ అనే వ్యక్తి. 115 ఆఫ్ హిజ్ హిమ్స్ ఆర్ గురు ఇన్ గురు గ్రంథ్ సాహిబ్. గురు గ్రంథ్ సాహిబ్లో మొత్తం 115 హిమ్స్ అంటే పద్యాలు లేదా అదే పోయమ్స్ ఉన్నాయన్నమాట ఇతనివి. సో ఏంటి గురు గ్రంథ్ సాహిబ్, మీకు ఐడియా ఉందా? వాళ్ళ యొక్క హోలీ బుక్, సిక్ల యొక్క హోలీ బుక్ అనమాట ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందువులకి భగవద్గీత ఎలాగో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగో, బైబిల్ ఎలాగో క్రిస్టియన్స్కి, అలాగే సిక్స్కి ఏంటంటే కనుక గురు గ్రంథ్ సాహిబ్ అనేది వాళ్ళ యొక్క హోలీ బుక్. ఓకే అమ్మా. సో దానిలోని అతని యొక్క పద్యాలు ఎన్ని ఉన్నాయి, 115 ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఇతను కాశ్మీరీ పండిట్స్ గురించి నిలబడ్డాడు అనమాట. సో అప్పుడు జిజియా ట్యాక్స్ అనేది విధించడం జరిగింది, ఇంపోజిషన్ ఆఫ్ జిజియాస్ ట్యాక్స్. దానికి ఎగెనెస్ట్గా ఇతను ఫైట్ చేశారు. ఓకే, అండ్ దెన్ ఏ మొఘల్ ఎంపరర్ ద్వారా ఇతను చంపబడ్డాడు అంటే ఔరంగజేబ్. ఓకే, సో 5th గురు, దట్ ఈజ్ గురు అర్జున్ దేవ్, కిల్డ్ బై జహాంగీర్. అండ్ నెక్స్ట్ 9th గురు, గురుతేజ్ బహదూర్ ఈజ్ కిల్డ్ బై ఔరంగజేబ్. ఓకే, మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఇన్ ఢిల్లీ ఫర్ రిఫ్యూజింగ్ టు కన్వర్ట్. హీ వాజ్ పబ్లిక్లీ కిల్డ్ ఇన్ 1675 ఆన్ ద ఆర్డర్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ ఇండియాలో మీకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. గురు గోవింద్ సింగ్ కిల్డ్ బై ఔరంగజేబా, జహంగీరా, అక్బరా, ఇలా క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇస్తారనమాట. సో హీ వాజ్ కిల్డ్ బై ఔరంగజేబ్. సో దట్ ఈస్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ లాస్ట్ ఏంటంటే హీఈస్ ఫోండ్లీ రిమెంబర్డ్ యాజ్ ఏమంటారు, హింద్ ది చాదర్ అని అంటారు అనమాట, హిందీ చాదర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గురుతేజ్ బహదూర్. అండ్ నెక్స్ట్ వన్, మీకు కరెంట్ అఫైర్స్ సెషన్స్లోని ఒకటి గుర్తుపెట్టుకోండి, మే 1 నుంచి మే 5 వరకు ఇవన్నీ. ఓకే, 1st to 5th, 5th to 10th, 6th to 10th, అండ్ 11th to 15, అండ్ 16 to 20, ఇలా మొత్తం ఎవ్రీ మంత్ 6 వీడియోస్ మాత్రమే చేస్తాను మీకు. ఓకే, కరెంట్ అఫైర్ సెషన్లోని మీకు మొత్తం 6 వీడియోస్ మాత్రమే చేస్తాను. ఎవ్రీ 5 డేస్కి ఒక వీడియో. ఓకే, అంటే ఎవ్రీ 5 డేస్కి ఒక వీడియో కాదు, ఎవ్రీ 5 డేస్ కలిపేసి ఒక వీడియోలా చేస్తానన్నమాట. సో ఎవ్రీడే మీకు వీడియోస్ వస్తాయి, ఎవ్రీడే లెక్చర్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను మీకు 2020 నుంచి 2021 వరకు చెప్తానని చెప్పాను. ఓకే, సో ఆ ప్రీవియస్ మంత్స్ అన్నీ కవర్ చేయాలంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక వీడియోలో 5 డేస్ కరెంట్ అఫైర్స్ ఉండాలి. ఓకే, సో అలా నేను పెట్టుకున్నాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సోలీ సొరాబ్జీ. సో ఎవరు ఇతను, సోలీ సొరాబ్జీ ఎవరు అంటే కనుక రీసెంట్గా ఇతను చనిపోయాడు డ్యూ టు COVID-19. సో ఇండియన్ జ్యూరిస్టిస్ట్ సోలీ
జహంగీర్ సోరాబ్జీ. ఇతని టైం పీరియడ్ వచ్చేసి 1930 to 2021. రీసెంట్గా డ్యూ టు COVID-19 హీ పాస్డ్ అవే, హీస్ నో మోర్. సో ఎందుకు ఇతను ఇంపార్టెంట్ అంటే ఇతను సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు, అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. అందుకని చాలామంది COVID-19తో చనిపోతున్నారు. ఓకే, బట్ దిస్ పర్టికులర్ పర్సన్ ఎందుకంటే కనుక మనకి ఇంపార్టెంట్ న్యూస్, AGI దట్ ఈస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారండి 1989 to 1990లోని, అండ్ అగైన్ 1998 to 2004 వరకు వర్క్ చేశారు. ఓకే, సో that is the important thing here. Sorabji was designated senior advocate of the Bombay High Court, and he served as a solicitor general ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1977 to 1980, and then 1989 to 1990 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని కూడాను ఎప్పటికప్పుడు చదువుతూ రివైజ్ చేసుకోండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని. ఓకే, అటార్నీ జనరల్, అండ్ అగైన్ ఫ్రమ్ 1998 to 2004, అండ్ ఇన్ 2002లో అతనికి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఫర్ హిస్ డిఫెన్స్ ఆఫ్ the freedom of expression. Okay, and also and the protection of human rights, right? సో మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ముఖ్య వర్క్ ఏంటి? గవర్నమెంట్ తరపున లాయర్గా వీళ్ళు వెళ్తారు, రైట్? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చదవండి మీరు కాన్స్టిట్యూషన్లోని. నేను పాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇతను రిప్రజెంట్ చేసిన అయిన కేసెస్ ఏంటంటే కనుక కేశవానంద భారతి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కానీ, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బొమ్మాయి కేసు, SR బొమ్మాయి కేసు, వీటన్నిటిని చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఇవి. ఓకే, సో ఈ కేసెస్ని బేస్ చేసుకొని చాలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా జరిగాయి అన్నమాట. ఓకే, సో అండ్ హీ ఆల్సో అపియర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ BP సింగల్ కేస్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆల్సో, రైట్? సో he is a very important person, Sorabji, because he served as a solicitor governor and solicitor general of India, and also attorney general of India. Okay, and next important person, Yudhveer Singh. యుద్ధ్వీర్ సింగ్ అనే ఒక వ్యక్తి, బట్ ఈ వ్యక్తి పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంటెడ్ దిస్ యుద్ధ్వీర్ మెమోరియల్ అవార్డు టు హైదరాబాద్ బేస్డ్ గైనకాలజిస్ట్కి ఇవ్వడం జరిగింది, డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్. ఓకే, డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ గారికి ఈ యుద్ధవీర్ మెమోరియల్ అవార్డు. సో పేరులో యాక్చువల్గా యుద్ధవీర్ అని ఉంది. సో ఏదైనా యుద్ధవీర్, సో దేనికి సంబంధించింది? ఏదైనా ఫైటింగ్కి, ఆర్మీ రిలేటెడ్ అని అనుకోకండి. ఓకేనా, పేరు చూసి గెస్ చేయకండి. యుద్ధవీర్ మెమోరియల్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది? హైదరాబాద్ గైనకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ గారికి ఇవ్వడం జరిగింది. సో హియర్ ఫెర్నాండెజ్ సర్నేమో ఏంటో మరి నాకు తెలియదు, కానీ యాక్చువల్గా హైదరాబాద్లోని ఫెర్నాండెజ్ అన్నది చాలా పెద్ద హాస్పిటల్. మీకు అది తెలుసో లేదో మరి నాకు తెలియదు, కానీ ఫెర్నాండెజ్ చాలా వెరీ బిగ్ హాస్పిటల్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఓకే, బేబీ కేరింగ్ కోసం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు బాగా చెక్ చేస్తారు. చాలా రెప్యూటెడ్, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, వెరీ గుడ్ హాస్పిటల్ ఆల్సో. కొంచెం కాస్ట్లీ, కానీ అక్కడంతా కూడా మ్యాక్సిమం నార్మల్ డెలివరీసే అక్కడ చేస్తారండి. ఓకే, దట్ ఈస్ ఫెర్నాండెజ్. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే ఈ డాక్టర్ ఎవిటా అనే ఆవిడ ఉమెన్స్ హెల్త్ కేర్ గురించి, వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి సర్వీస్ చేశారనమాట. సో దానికోసం ఆవిడకి యుద్ధవీర్ మెమోరియల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నౌ హీ ఈజ్ నో మోర్, యుద్ధవీర్ సింగ్ ఈజ్ నో మోర్. ఓకే, సో యుద్ధవీర్ సింగ్ ఎవరు? హీఈస్ ఎన్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, పొలిటీషియన్ అండ్ హోమియోపతిక్ డాక్టర్. Okay, he is a doctor. Actually, he is a freedom fighter, he is a politician, he is also a doctor. Okay, but homeopathic doctor. Okay, సో ఆ కాలంలోని 1897 to 1993 మనకి హోమియోపతి అవే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, కాబట్టి హీ ఈజ్ ఏ హోమియోపతిక్ డాక్టర్. అండ్ నెక్స్ట్ వన్, ఆర్య సమాజ్ తెలుసు కదండి. ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు? ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారు? 1875లో ఐ థింక్ దయానంద సరస్వతి గారేను, బట్ ఇయర్ 1875 అనుకుంటున్నాను. ఓకే, దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఓకే, దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని, రైట్. సో
ఈ పర్సన్ యుద్ధ్వీర్ సింగ్ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద ఆర్య సమాజ్ అండ్ ఎడిటెడ్ ద పబ్లికేషన్ ఆర్య కుమార్ అండ్ హీ వాజ్ లీడర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ఢిల్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అతను లీడర్గా వ్యవహరించారు. అండ్ ఆల్సో క్విట్ ఇండియా మూమెంట్లోని అన్నిట్లోనూ కూడా అతని పార్ట్ ఉందన్నమాట. 1932లోని 1941లోని అండ్ క్విట్ ఇండియా మూమెంట్ 1942 టైంలోని అదే ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నింటిలో కూడా అతని యొక్క భాగస్వామ్యం అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే అతనికి ఎప్పుడు పద్మశ్రీని పద్మభూషణ్ని ఇచ్చారంటే మనకి ఈ అవార్డ్స్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఓకే ఇలా హైయర్ అథారిటీ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో సింగ్ వాజ్ ప్రెజెంటెడ్ విత్ పద్మశ్రీ ఇన్ 1971 అండ్ ఆల్సో పద్మభూషణ్ ఇన్ 1977 బై ద గవర్నమెంట్. సో వాట్ ఈస్ దిస్ టైమ్ పీరియడ్ 1983 రైట్. సో 1971లోని 1977లోని అతను పద్మశ్రీని పద్మభూషణ్ని అందుకున్నారు. సో హీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. Okay, in exam point of view he is somewhat important, right? Yudhveer Singh, Sorabji and first వచ్చిన పర్సన్ ఎవరు మనకి గురుతేజ్ బహదూర్ సింగ్ వాజ్ కిల్డ్ బై జహంగీర్. లాస్ట్ సిక్ గురు ఎవరు? గురు గోబింద్ సింగ్. ఓకే, గురు గోబింద్ సింగ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద మూమెంట్ కాల్డ్ కల్సా మూమెంట్ని స్టార్ట్ చేశారు ఎగ్నెస్ట్ ద ముఘల్ ఎంపరర్. దట్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నేను డీటెయిల్స్ని కూడా మీకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాను. ఓకే, సో అవి కూడా ఇంపార్టెంట్, రాసుకోండి. అవి మనకి నోట్స్లో ఉండవు, సో మీరు రాసుకోండి. గురు గోబింద్ సింగ్ 10th లాస్ట్ గురు ఆఫ్ ద సిక్ గురు. అతను కల్సా మూమెంట్ని స్టార్ట్ చేశారు. కల్సా మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై డాష్ అని అడుగుతారు. ఓకే, గురు నానక, గురు గోబింద్ సింగ్, లేకపోతే గురు తేజ్ బహదూర్ సింగ్, గురు అర్జున్ దేవ, ఇలా కొంతమంది పేర్లు ఇస్తారనమాట, రైట్. అండ్ ఆల్సో అది ఎవరి గురించి? కల్సా మూమెంట్ ఎగ్నెస్ట్ ముఘల్ ఎంపరర్ గురించి. సో జిజియా ట్యాక్స్ ఇవన్నీ మోడర్న్ ఇండియా కాన్సెప్ట్ అండి. మోడర్న్ ఇండియా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ వన్ రాజ్యసభ ఎలక్షన్స్ కాంట్రవర్సీ అనేది మనకి ఇక్కడ రాజ్యసభ ఎలక్షన్స్. సో యు నో దిస్ రైట్, రాజ్యసభ లోక్సభ ఎలక్షన్స్ డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోబడతారు. రాజ్యసభ ఎలక్షన్స్ డైరెక్ట్గా ఎన్నుకుంటామా? ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. మనం ఎన్నుకోబడినటువంటి నాయకుల చేత వీళ్ళు ఎన్నుకోబడతారనమాట. సో ఎవ్రీ 2 yearsకి కూడాను సీట్స్ అనేవి ఖాళీ అవుతుంటే వాటిని ఫిల్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ అబౌట్ రాజ్యసభ. అండ్ నెక్స్ట్ రాజ్యసభకి స్పీకర్ ఉంటారా? ఉండరు. ఓకే, సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే కనుక రీసెంట్గా కేరళ ఆర్ఎస్ పోల్స్ ఆఫ్టర్ గవర్నమెంట్ నర్చ్ ఎలక్షన్ కమిషన్ బ్రోక్ 25 years ట్రెడిషన్ అంటిల్ హైకోర్ట్ స్టెప్డ్ ఇన్. సో యాక్చువల్గా చిన్న ఇష్యూ నడిచింది. సో ఏంటి ఇష్యూ అంటే యాక్చువల్గా మనకి ప్రతి ఒక్క స్టేట్కి ప్రస్తుతం ఉన్న 28 రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క స్టేట్కి కొన్ని రాజ్యసభ సీట్లను ఉంటాయన్నమాట, బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్ ఇన్ సైజ్. ఓకేనా, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండదండి. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటే సమస్య ఏంటో మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్లో చదువుతారు. ఓకేనా, 11th NCERTలో చదువుకోవాలి. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటే ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏమొచ్చి చాలా పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియా. ఓకేనా, సిక్కిము, గోవా ఇవన్నీ పాపులేషన్ తక్కువగా ఉన్నవి. ఇక్కడికి 10 మంది ఆర్ఎస్లు ఉండి ఇక్కడ 10 మంది ఆర్ఎస్లు ఉంటే ఏమవుతుంది? తక్కువ మందికి ఎక్కువ మంది రాజ్యసభ మెంబర్స్ అవసరం లేదు, రైట్. ఎక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారో అక్కడ ఎక్కువ మంది రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే దే రిప్రజెంట్ ద స్టేట్. ఓకే, దే రిప్రజెంట్ ద స్టేట్, నాట్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ దట్ రూల్ ప్రకారం ఏంటంటే కనుక పాపులేషన్ సైజ్ బట్టి రాజ్యసభ సీట్స్ని కేటాయించడం అనేది జరిగింది. సో అలాగ మనకున్నటువంటి ప్రస్తుతం రాష్ట్రాల్లో అత్యధికమైన రాజ్యసభ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే కనుక ఉత్తరప్రదేశ్. ఓకే, అండ్ తక్కువగా ఉన్నది ఒకటి సీటు ఉన్నది ఏ రాష్ట్రం అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనకి కేరళలోని 3 రాజ్యసభ సీట్లు అనేవి ఖాళీ అయ్యాయి. ఓకే, సో కేరళలో నుంచి 3 రాజ్యసభ సీట్లకి ఎన్నికలు జరగాలి. అయితే సేమ్ ఇదే టైంలోనే కేరళలో నార్మల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో March 23rd డే బిఫోర్ యాక్చువల్గా రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి నోటిఫై చేయడానికి ముందు రాజ్యసభ ఎలక్షన్స్ నోటిఫై చేయడానికి ముందు ఏం జరిగిందంటే యూనియన్ లా మినిస్టర్ రోడ్ టు ద ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాశారు. ఏమని? కేరళలో April 6th మనకి ఏమంటారు ఓటింగ్ అనేది అయిపోతుంది, May 2nd లోపు మనకి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, రాజ్యసభ ఎలక్షన్స్ April 12th జరుగుతాయి. దీనివల్ల ఎలాంటి అంటే రిఫ్లెక్ట్ కాకుండా ఉండకుండా చూసుకోండి అని చెప్పారనమాట. అర్థమైంది కదండి? సేమ్ ఎలక్షన్స్ ఇక్కడ డైరెక్ట్ వీళ్ళకి లోక్సభ మెంబర్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్, నార్మల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి April 6th. సో రాజ్యసభ ఎలక్షన్స్ ఇప్పుడు April 12th జరగాలి, బట్ బిఫోర్ ద రిజల్ట్స్ ఆన్ May 2nd. బట్ ఇక్కడ ఏంటంటే కాంటెక్స్ట్
ఈ రెండు ఎలక్షన్ల మధ్యలోని మనకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ జరగకుండా చూసుకోండి అని చెప్పేసి యూనియన్ లా మినిస్టర్ జస్ట్ లైట్ లెటర్ టు ద ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే రాజ్యసభ ఎలక్షన్స్ని సస్పెండ్ చేసింది. సో 25 years ట్రెడిషన్ ఏదైతే ఉందో దానిని పక్కన పెట్టి, అంటే ఎప్పుడూ కూడాను రాజ్యసభ ఎలక్షన్స్ని సస్పెండ్ చేసిందనమాట. ఎలక్షన్స్ టు 3 రాజ్యసభ సీట్స్ ఫ్రమ్ కేరళ, దానిని కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. సో ఆబ్వియస్గా ఏం చేస్తుంది హైకోర్టు, కాంట్రవర్షియల్ మూవ్ యాజ్ రిజెక్టెడ్ బై ద కేరళ హైకోర్ట్ అండ్ ద 3 members వర్ ఎలక్టెడ్ అన్అపోజ్డ్ ఆన్ April 23rd. ఓకేనా, అండర్స్టాండ్? సో ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకి వ్యతిరేకంగా కాంట్రవర్షియల్గా ఏం చేసిందంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని రిజెక్ట్ చేసేసి కేరళ హైకోర్టు 3 members ఎలక్షన్స్ చేయండి అని చెప్పేసి April 23rd చేయమని చెప్పేసి రూల్ చేసింది. ఓకే, సో ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ద థింగ్ హియర్, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏమో కానీ, బట్ ఇక్కడ ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్స్ అన్న వర్డ్ వచ్చింది. సో రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి ఎలా అవుతాయి? Because these are the representatives of the states and union territories, right? The representative of the states and the union territories in the Rajya Sabha are elected by the indirect elections. ఇంతకు ముందు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడాను మనకి రిప్రజెంటేటివ్స్, యూనియన్ టెరిటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే లెజిస్లేటివ్ మెంబర్స్ అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు. మీకు ఈ ప్రాసెస్ మీకు పాలిటీ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. బట్ లెజిస్లేటివ్ మెంబర్స్, స్టేట్ యొక్క లెజిస్లేటివ్ మెంబర్స్, యూనియన్ టెరిటరీస్ యొక్క లెజిస్లేటివ్ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారనమాట రాజ్యసభ మెంబర్స్ని. సో బేస్డ్ ఆన్ దట్ సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ద సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్? సేమ్ 11th NCERT ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్లో ఉంటుంది. ఓకేనా, సీ దట్ నోట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, రాజ్యసభ సీట్స్ క్వాటా అనేది ఫిక్స్ సైజ్లో ఉంటుంది. ఈచ్ స్టేట్ ఈస్ ఫిక్స్డ్ యాజ్ పర్ Schedule 4. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న 12 షెడ్యూల్లో 4th షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే రాజ్యసభ సీట్స్ యొక్క క్వాటా గురించి చెప్తుంది అనమాట. సో దానిలో మనకి కాన్స్టిట్యూట్ చేస్తుంటారు. Schedule 4 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో దీన్ని అడగడం కూడా జరిగింది. Schedule 4 ఏంటి తెలుపుతుంది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అని. ఓకేనా, రాజ్యసభ సీట్స్ క్వాటా గురించి ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ 1/3 ఆఫ్ సీట్స్కి జరుగుతూనే ఉంటాయి. ఇట్ అక్కర్స్ ఎవ్రీ 2 years. రిమెంబర్ దిస్, ఎవ్రీ 2 yearsకి 1/3 ఆఫ్ సీట్స్కి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. వీళ్ళ యొక్క ఎలక్షన్స్ అనేవి దేని మీద బేస్ చేసుకుంటాయి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్, ఆ సిస్టమ్ని ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, దట్ ఈస్ Article 311(2)C. సో ఎప్పుడైతే మనకి ఇలా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయో ఇట్ వాజ్ ఇన్సెర్టెడ్ బై సమ్ అమెండ్మెంట్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి ఈ 311(2)C అనేది లేదు. ఓకే, ఇన్ ద ఫస్ట్, సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ చూద్దాం మనం. ద ఫస్ట్ అషార్డర్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ టీచర్, ఓకే, హూ ఇన్ ద పోలీస్ రికార్డ్స్ ఈజ్ ఏ తెహర్కా హీ రైత్ టీహీ సపోర్టర్గా. సో దీనికి సపోర్టర్గా ఉన్నారు అని చెప్పి అతనికి ఎలాంటి ఎంక్వైరీ అతని మీద జరిపించకుండా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది గవర్నమెంట్ టీచర్గా. యాక్చువల్లీ హీజ్ ఏ దట్ పర్సన్, జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ టీచర్ని సస్పెండ్ చేయడం జరిగింది తన విధుల నుంచి. ఎందుకంటే అతను పోలీస్ రికార్డ్స్లో ఉన్నారు, దీనికి సపోర్టర్గా. సో ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనుకుంటే దీనికి సపోర్ట్గా ఉన్నారు అని అనుకున్నారనమాట. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ హీ టెర్మినేటెడ్. సో 311 ఇది ఆర్టికల్స్ ఏంటంటే మనకి సివిల్ సర్వెంట్స్ లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ గురించి అనమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏంటంటే కనుక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దేనికోసం అంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే కేసెస్లో వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, సో వాళ్ళ మీద ప్రొవిజన్స్ తీసుకోండి, ఐడెంటిఫై చేయండి, వాళ్ళని స్క్రూటనైజ్ చేయండి అని చెప్పేసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ది స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ వాట్? ఐడెంటిఫైయింగ్ అండ్ స్క్రూటనైజ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి. ఓకే, ఎవరైతే కేసెస్ వాటిలోని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని. ఓకే, అంటే ఎలాంటి కేసెస్ మళ్ళీ మనకు అక్కడ యాంటీ నేషనల్ యాక్టివిటీస్, ఓకే, అండ్ సెక్యూరిటీ రీజన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది స్క్రూటనైజ్ చేయాలి అంటే కనుక ఎంప్లాయీస్ని వాళ్ళు దేన్ని ఫాలో అవ్వాలి? అండర్ దిస్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాలి. Article 301 వాట్ ఈస్ దిస్ 2C సెకండ్ క్లాజ్ C క్లాజ్లోని. ఓకేనా, 311 and 2Cని వాళ్ళు ఫాలో అవ్వాలి, స్పెషల్ టాస్క్ ఫోర్స్. సో వాట్ ఈస్ దిస్ ప్రొవిజన్స్? మనకి ఈ యొక్క ఆర్టికల్లో ఏంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది చూద్దాం.
సో ఈ క్లాస్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 311(2)(c)లోని ప్రెసిడెంట్ సాటిస్ఫై అయితే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ నిజంగానే యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో పాల్పంచుకున్నాడు, ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే కనుక ప్రెసిడెంట్ సాటిస్ఫై అయితే వెంటనే ఆ పబ్లిక్ సర్వీస్ నుంచి అతన్ని టెర్మినేట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వరు. 311(2) కూడా ఉంది మనకి, ఓకేనా. 2 ఉంటేనే 2ABC పాసిబుల్ అవుతుంది. సో 311(2)లో ఉన్న ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా అతని యొక్క సర్వీసెస్ నుంచి టెర్మినేషన్ చేయొచ్చు, ఓకే, వితౌట్ రిసోర్సింగ్ టు ద నార్మల్ ప్రొసీజర్ దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్టికల్ 311(2) క్లాస్లోని, ఓకేనా అండి. అర్థమైంది కదా. సో ప్రెసిడెంట్ సాటిస్ఫై అయిపోతే చాలు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఈ క్లాజ్కి ఏంటంటే కనుక ఎలాంటి రికార్డింగ్స్, ఎలాంటి రైటింగ్స్ కూడా అవసరం లేదు. దిస్ క్లాజ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ రీజన్ ఫర్ ద సాటిస్ఫిక్షన్, ఓకే. సాటిస్ఫిక్షన్ అవడానికి గల కారణం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. డస్ నాట్ రిక్వైర్ ద రీజన్స్ ఫర్ ద సాటిస్ఫిక్షన్, షుడ్ బీ రికార్డెడ్ అండ్ ఇన్ రైటింగ్. క్లియర్? సో దట్ ఈస్ దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది? ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఇండికేట్స్ దట్ ద పవర్ గివెన్ టు ఎవరికి? ప్రెసిడెంట్ ఈజ్ అన్ఫర్టెడ్ అండ్ కెనాట్ బీ మేడ్ యాజ్ ఎ జస్టిబుల్ ఇష్యూ. సో ఇది జస్టిబుల్ ఇష్యూ కూడా కాదు. అంటే ఆ ప్రెసిడెంట్ యొక్క ఒపీనియన్కి ఖచ్చితంగా అందరూ తలవంచాలి. ప్రెసిడెంట్కి ఎగెనిస్ట్గా వెళ్ళడానికి కూడా లేదు. దట్ మీన్స్ ఇక్కడ ఏంటి? సాటిస్ఫిక్షన్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సాటిస్ఫిక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్, ఓకే. సో హియర్ దట్ వుడ్ అమౌంట్ ది సబ్స్టిట్యూటింగ్ ద సాటిస్ఫిక్షన్ ఆఫ్ ద కోర్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సాటిస్ఫిక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 311(2)(c). సో ఇప్పుడు ప్రెసెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఒక గవర్నమెంట్ టీచర్ని తన యొక్క విధుల నుంచి తప్పించారు. ఎందుకంటే అతను TEHలోని అంటే యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్లోని పాల్పంచుకున్నాడు, అతని మీద కేసు ఫెయిల్ అయింది అనే ఉద్దేశంతో తనని గవర్నమెంట్ విధుల నుంచి తొలగించడం జరిగింది. సో దాని యొక్క ఇదేంటో చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే కనుక సేఫ్ గార్డ్ టు ద సివిల్ సర్వెంట్. సో సివిల్ సర్వెంట్కి మనకి 311(1), 311(2) ఇవన్నీ కూడా సివిల్ సర్వెంట్స్కి సేఫ్ గార్డ్స్ అనమాట. సో నార్మల్గా అండర్ ఆర్టికల్ 311(1) ప్రకారము సివిల్ సర్వెంట్స్ డిస్మిస్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు బై ఎనీ అథారిటీ. ఎవరైనా ఒక పర్టికులర్ అథారిటీ అనేది సివిల్ సర్వెంట్స్ని డిస్మిస్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు, ఓకేనా. బై ఎనీ అథారిటీ సబార్డినేట్ టు ద అథారిటీ బై విచ్ హీ వాజ్ అపాయింటెడ్, ఓకే. సో సేఫ్ గార్డ్స్ అనమాట అండర్ ఆర్టికల్ 311(1). అండ్ నెక్స్ట్ వన్ ఆర్టికల్ 311(2) ప్రకారము వాట్ ఈస్ సేస్ దట్ సివిల్ సర్వెంట్ కెనాట్ బి రిమూవ్డ్ ఆర్ డిస్మిస్డ్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ర్యాంక్. వాళ్ళ యొక్క ర్యాంక్ని కూడా, క్యాడర్ ర్యాంక్స్ ఉంటాయి, ర్యాంక్ 1, ర్యాంక్ 2 ఇలా కొన్ని ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క ర్యాంక్ని కూడాను తగ్గించకూడదు, డిగ్రేడ్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు, డిస్మిస్ చేయకూడదు. Unless he has been given a reasonable opportunity to show the cause against the action proposed to be given against him, ఓకేనా. సో ఒక పర్టికులర్ పర్సన్, మీరే సివిల్ సర్వెంట్ అనుకోండి, ఓకే, మీరు సివిల్ సర్వెంట్. సో మీరు అండర్ క్లాస్ 311(2) ప్రకారము మీరు ఆన్సరబుల్ చేసుకోవచ్చు. అంటే ఆ పని ఎందుకు జరిగింది దానికి రీజన్ మీరు చెప్పుకోవచ్చు. యూ విల్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ అండర్ దిస్ ఆర్టికల్ 311(2), ఓకేనా. 311(2) ప్రకారము మీకు ఆ హక్కు ఉంది. ఎందుకు మీరు చేయవలసి వచ్చిందో ఆ యాక్షన్ని మీకు ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అంతవరకు కూడా మిమ్మల్ని రిమూవ్ చేయడానికి కానీ, డిస్మిస్ చేయడానికి కానీ, లేదా మీ ర్యాంక్ని డీగ్రేడ్ చేయడానికి కూడాను లేదనమాట అండర్ ఆర్టికల్ 311(2). సో దీస్ 2 ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ 311(1) అండ్ 311(2). సివిల్ సర్వీసెస్కి సంబంధించి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించి ఆర్టికల్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక దగ్గర రిపీటెడ్గా రాసుకోండి, రిపీటెడ్గా చదువుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. వాట్ ఈస్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే ఇప్పుడు నార్మల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు స్పెషల్ డిస్పెన్షన్ ప్రకారము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రికమెండేషన్స్ మీదకు at the recommendations of the Ministry of Home Affairs has released in the advance of the normal schedule, that is first installment ని సెంట్రల్ చేయాలన్నమాట. అంటే మనకున్న ప్రజెంట్ 28 రాష్ట్రాలకి ఇందులో కొన్ని రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి, మరి కొన్ని నార్మల్ స్టేట్స్ ఉన్నాయి. సో వీళ్ళ యొక్క షేర్ అనేది ఇస్తారన్నమాట. సెంట్రల్ విల్ షేర్ ద సమ్ ఫండ్ టు ద స్టేట్స్, ఓకే. సెంట్రల్ కొంత అమౌంట్ని ఇస్తుంది. సో ఏంటి అమౌంట్? డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనమాట. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఫర్ ద ఇయర్ 2021-22 గాను ఆల్ స్టేట్స్కి రిలీజ్ చేసింది. ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందమ్మా? 8,873.6 కోట్లని రిలీజ్ చేసింది స్టేట్స్కి, ఓకే. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి? మనకి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది వచ్చింది.
సో నార్మల్గా ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇన్ ద మంత్ ఆఫ్ జూన్లో చేస్తారు, యాజ్ పర్ ద రికమెండేషన్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు నార్మల్గా దీన్ని జూన్ మంత్లో రిలీజ్ చేయాలి, బట్ ఇప్పుడు మేలోనే రిలీజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని మనకి అడ్వాన్స్గా ఇచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్స్కి అడ్వాన్స్గా ఇచ్చేసిందని చెప్పొచ్చు. జూన్లో కాకుండా మేలో రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళు ప్రీవియస్ ఇయర్ రిలీజ్ చేసిన అమౌంట్ యొక్క సర్టిఫికేట్స్ ఎంత వాడారు, ఎంత రిలీజ్ చేశారు అవన్నీ కూడా అడగకుండానే రిలీజ్ చేసింది. ఓకేనా, ద అమౌంట్ హ్యాస్ ఆల్సో బీన్ రిలీజ్డ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ద అమౌంట్ ప్రొవైడెడ్ టు ద స్టేట్స్ ఇన్ ద లాస్ట్ ఫినాన్షియల్. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎంత పంపించారు, దానిలో మీరు ఎంత యూజ్ చేసుకున్నారు, అలాంటివి సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేకుండా రిలీజ్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ అప్ టు 50% దాకా అమౌంట్ రిలీజ్డ్, దట్ ఈస్ 4,436 crore కెన్ బి యూజ్డ్ బై ద స్టేట్స్ ఫర్ COVID-19 కంటైన్మెంట్ మెజర్స్ గురించి. సో అరౌండ్ 8,800 కోట్లు రిలీజ్ చేసిందని చెప్పాను. సో దాని సగం ఎంత మనకి 4,436 కోట్లని COVID-19 కంటైన్మెంట్ మెజర్స్గా యూజ్ చేస్తారు. సో వాట్ ఈస్ ది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండర్ సెక్షన్ 48(1) ఆఫ్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము ఇది ఏర్పాటయిందనమాట. సో వాట్ ఈజ్ యాక్ట్? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద మనకి సెక్షన్ 48(1)(a)లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ గురించి ఉంది. సో దీని యొక్క ప్రైమరీ ఫండ్ అవైలబుల్ విత్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, సో సడన్గా మనం తెలియకుండా కొన్ని నోటిఫైడ్ డిజాస్టర్స్ అనేవి వస్తాయి, లైక్ ఎర్త్క్వేక్స్ కానీ లేకపోతే సైక్లోన్స్ కానీ ఇలా వస్తాయి అన్నమాట. సో ఇమీడియట్ మెజర్స్ తీసుకోవడం కోసం ఏంటంటే స్టేట్ దగ్గర ఈ ఫండ్ ఉంటుందన్నమాట. దాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటారు. కమ్స్ అండర్ విచ్ యాక్ట్ అమ్మా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2051. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమౌంట్లోని 75% రిలీజ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్స్ హౌ మచ్? 75% ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అలోకేషన్ ఫర్ జనరల్ కేటగిరీ. సో మనకి స్టేట్స్లో జనరల్ కేటగిరీ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. సో జనరల్ కేటగిరీ స్టేట్స్కి 75% ఇస్తుంది. జనరల్ కేటగిరీ స్టేట్స్కి 75%, స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఎంత ఇస్తుంది? 90% ఫండ్. ఎంత ఫండ్? ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అనుకుంటే, జస్ట్ నార్మల్గా అనుకోండి, అంత తక్కువ ఉండదు, వేలల్లోనే ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కలిపి, ఒక్క రాష్ట్రానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిందా లేదా? సో దానికోసం ఇంకా ఫైట్ చేస్తున్నారు కదా. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ కేసు వస్తే కనుక దీనికి 90% మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి. స్పెషల్ కేటగిరీ కాకపోతే జనరల్ కేటగిరీ అయితే ఓన్లీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్ అండి. ఓకేనా, నాట్ ఆల్ ద స్టేట్స్. ఓకేనా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 100 కోట్లు అనుకుంటే 100 కోట్లలోని జనరల్ కేటగిరీ కాబట్టి 75% ఎవరు రిలీజ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ స్పెషల్ కేటగిరీ స్టేట్ అయితే 90% సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ చేస్తుంది. ఓకేనా, సో ప్రెజెంట్ ఇప్పుడు యాక్చువల్గా 90% ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, సిక్కిం కానీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్కి 90% రిలీజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ పోక్సో యాక్ట్. వాట్ ఈస్ దిస్ POCSO? ఓకే, so this is actually children protection of the children, P for protection of children from sexual offences act 2012. ఓకే, సో యాక్చువల్గా COVID-19 లాక్డౌన్ వల్ల ఏమైందంటే నీలగిరిస్లోని ఎక్కువగా రైజ్ అయ్యే కేసెస్, చైల్డ్ మ్యారేజెస్ కానీ, సెక్సువల్ అబ్యూస్ కానీ చాలా ఎక్కువ వరకు రైజ్ అయింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయము, ఈ అక్రమాలు అనేవి ఎక్కడ కూడా తగ్గలేదు. చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, సెక్సువల్ అబ్యూస్ అనేది కూడా చాలా వరకు పెరిగింది రేటు. COVID-19లో అది ఇంకా పెరిగిందని చెప్తున్నారు కొన్ని రిపోర్ట్స్. ఎందుకంటే ఇంట్లోనే అందరూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే సెక్సువల్ అబ్యూస్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉంటుంది, కానీ కన్న తండ్రే తన కూతురు మీద అత్యాచారం చేయడము, లేకపోతే తన తల్లి మీద అత్యాచారం చేయడము చేస్తున్నారనమాట. దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ కేస్ ఇన్ ఇండియా. సో అలా జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే కనుక COVID-19 లాక్డౌన్లో కూడా కేసెస్ అనేవి చాలా రైజ్ అయ్యాయి. దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఏంటో మనం చూద్దాం. సో దిస్ ఈస్ ద యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, మనకి ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారమ్మా? ఎవరి కోసం? టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ అఫెన్సెస్ ఆఫ్ సెక్సువల్ అసల్ట్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్ అండ్ pornography with due regard for safeguarding the interest and well-being of children. ఓకేనా, సో
చిన్నపిల్లల మీద జరిగినటువంటి అన్యాయాల్ని అక్రమాలని అరికట్టడం కోసం ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే చిల్డ్రన్ బిలో ద ఏజ్ గ్రూప్ 18 ఇయర్స్, సో 18 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని ఏమంటారు, అడల్ట్స్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ చైల్డ్ అంటే ఎవరు, బిలో ఏజ్ గ్రూప్ ఆఫ్ 18. సో చైల్డ్ ఈజ్ లెస్ దాన్ 18 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉంటే వాళ్ళని చైల్డ్ అని అంటారు. సో వాళ్ళకి ఏంటంటే కనుక హూ ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్, వాళ్ళకి వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి కానీ, హెల్దీ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గురించి పాటుపడాలి. దట్ ఈస్ ద యాక్ట్ ముఖ్య ఉద్దేశం. ఓకే, ప్రొటెక్షను ఇవ్వాలి అండ్ ఆల్సో వాళ్ళ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించాలి. రైట్, this is about this act, protection of children from sexual offences act 2012. and the next topic is ఆర్టికల్ 164(4). సో ఇంతకుముందు మనకి ఆర్టికల్ 311 2C వచ్చింది. నౌ ఆర్టికల్ 164(4)C. ఇది పాలిటీ ఇష్యూ, బట్ ఇక్కడ మమతా నాట్ ద ఫస్ట్ సీఎం టు లోస్ హ్యాస్ టు విన్ బై పోల్ ఇన్ 6 months. సో మొన్న రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో మనకి ఎలక్షన్స్ జరిగాయి. సో చాలా వరకు మెజారిటీ మమతా బెనర్జీ గారి పార్టీకే వచ్చింది. ఓకే, బట్ వాట్ ఈస్ ద కండిషన్ హియర్, మమతా బెనర్జీ గారు ఎక్కడైతే పోటీ చేశారో ఆ ప్లేస్లో తను ఓడిపోయారు. ఓకే, బట్ ఇక్కడేంటి, ఆవిడ ఓడిపోయినప్పటికీ ఆవిడనే సీఎంగా ఎన్నుకున్నారు. అర్థమైందండి. సో ఈవిడ ఎక్కడైతే పోటీ చేశారో తను ఎమ్మెల్యేగా నెగ్గలేదు, లేదా ఎంపీగా. ఓకే, జస్ట్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మనకి సీఎం కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక తను ఎలక్షన్స్లో విన్ కాలేదు. సో కెన్ షీ అపాయింట్ యాజ్ అ సీఎం? ఎస్, షీ కెన్. తన్ని సీఎంగా అపాయింట్ చేయొచ్చు, కానీ వితిన్ 6 months లోపు తను గెలవాలి. ఓకే, సో ఆర్టికల్ 164(4) ఏం చెప్తుంది అంటే కనుక, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ మినిస్టర్ హూ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ 6 consecutive months is not a member of the legislature of the state, then వాళ్ళకి ఇచ్చినటువంటి మినిస్టర్ అనేది సీజ్ అయిపోతుంది. ఓకేనా. ఆర్టికల్ 164(4) ప్రకారం ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరైనా ఒక ఎక్స్ పర్సన్ని మీరు మినిస్టర్గా చేయొచ్చు. ఓకేనా, బట్ 6 consecutive months తను లెజిస్లేచర్ మెంబర్గా లేకపోతే, నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేచర్, దట్ మీన్స్ ఎమ్మెల్యేగా కాకపోతే, ఆ స్టేట్ ఎమ్మెల్యేగా లేకపోతే అతని మినిస్ట్రీ అనేది సీజ్ చేయబడుతుంది. అంటే తను మినిస్టర్గా మళ్ళీ విధులను కంటిన్యూ చేయడానికి లేదు. దట్ ఈస్ ద థింగ్ హియర్. ఇక్కడ మీకు బై మిస్టేక్ ఎంపీ అనేసాను, ఎంపీ కాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ఓకే, నాట్ ఎంపీ. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి లైక్ ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు, నాట్ ఎమ్మెల్యే. దట్ లోక్సభ ఎంపీ అయినా ఉండొచ్చు, రాజ్యసభ ఎంపీ అయినా ఉండొచ్చు. ఓకే, ఎప్పుడు ఈ టాపిక్స్ కన్ఫ్యూజనేనండి. ఇప్పుడు మన దేశం మొత్తానికి పిఎం ఎలాగో ఒక రాష్ట్రానికి సీఎం అలాగా. ఓకే, సో దేశం మొత్తానికి రిప్రజెంటేటివ్స్ ఎవరు మనకి, ఎంపీస్. ఓకే, లోక్సభ ఎంపీస్, రాజ్యసభ ఎంపీస్. సో అలాగే ఒక స్టేట్కి అయితే మనకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. సో ఇది లోక్సభ, రాజ్యసభ ఎంపీని ఒకరిని మనం పీఎంగా ఎన్నుకుంటాము. ఇన్ ద సేమ్ కేస్ ఇక్కడ ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ మనం సీఎంగా ఎన్నుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కనుక మినిస్టర్ అనేది ఎవ్రీ మినిస్టర్ ఇప్పుడు మినిస్ట్రీస్ ఇస్తారు. ఓకేనా, మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ మినిస్టర్ షుడ్ బి మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, విచ్ మీన్స్ ఎయిదర్ హౌస్ మీన్స్ ఇక్కడ ఏంటి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు. ఓకేనా, బై క్యామరలిజం ఉంటే అన్ని రాష్ట్రాల్లోనే మనకి బై క్యామరలిజం ఉండదు, కొన్ని రాష్ట్రాల్లో బై క్యామరలిజం ఉంటుంది. అంటే విధానసభ, విధాన పరిషత్తు అని 2 ఉంటాయి అనమాట. సో దీనిలో మెంబర్గా ఉండాలి. అదర్వైజ్ మెంబర్గా లేకపోతే 6 consecutive months వాళ్ళ యొక్క మినిస్ట్రీ అనేది సీజ్ చేయబడుతుంది. అదే పాయింట్ ఇక్కడ మీకు ఉందన్నమాట. ఓకే, సో సిమిలర్లీ నాన్ మెంబర్ కెన్ ఆల్సో అపాయింట్ బై చీఫ్ మినిస్టర్గా మనం ఎన్నుకోవచ్చు. హీ ఆర్ షీ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ద ఆఫీస్. హీ గెట్ సెలెక్టెడ్ టు స్టేట్ లెజిస్లేచర్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 6 months. సో సేమ్ థింగ్, ఇప్పుడు మమతా బెనర్జీ గారిని సీఎంగా ఎన్నుకున్నారు వెస్ట్ బెంగాల్గా, బట్ ఆవిడ 6 monthsలో గెలవాలి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్, G7, గ్రూప్ ఆఫ్ 7 countries, వెరీ ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన జైశంకర్ గారు అంటే కనుక వర్చువల్ మీట్ G7 countries మీటింగ్కి అటెండ్ అవ్వడానికి కోసం 4-day విజిట్ లండన్కి వెళ్ళారు. ఎంబార్క్ ఆన్ ద 4-day విజిట్ టు ద లండన్ టు పార్టిసిపేట్ ఇన్ మీటింగ్ ఫారెన్ మినిస్టర్స్ G7 countries. సో G7 countriesలో మన గ్రూప్ ఆఫ్ 7 countries ఇంతకుముందు G8 అనేవాళ్ళు, బట్ రష్యా ఎప్పుడైతే వైతొలిగిందో దాన్ని తీశారో మళ్ళీ G7 countriesగా వచ్చింది. సో G7 countriesలో ఏంటి మనకి గ్రూప్ ఆఫ్ 7 countries, మోస్ట్
డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి కెనడా, యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఈ 7 రాష్ట్రాలు కలిపి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్గా ఏర్పడాయి. ఓకేనా. సో నేను ఈ కాన్సెప్ట్ని మీకు ఆల్రెడీ ఏప్రిల్ 2021 కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ప్లీజ్ రిఫర్ యువర్ నోట్స్. అలాగే G7 కంట్రీస్కి ఎలాంటి ఫార్మల్ కాన్స్టిట్యూషన్ లేదు, ఎలాంటి ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్స్ లేదు. సో డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫార్మల్ హెడ్ క్వార్టర్స్. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్కి బైండ్ అయ్యి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ద డెసిషన్ టేకెన్ బై ద లీడర్స్ డ్యూరింగ్ యాన్యువల్ సమ్మిట్స్ ఆర్ నాట్ బైండింగ్, రైట్. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1975లో ఫామ్ అయింది. ఓకే. ఏవైతే వరల్డ్లో టాప్ ఎకానమీస్ ఉన్నాయో వాళ్ళతో ఫామ్ అయింది. దెన్ మీకు ఇది చెప్పేసాను, G8 అనేవాళ్ళు. దెన్ 7 years, ఒరిజినల్ 7 were రష్యా జాయిన్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ రష్యా మళ్ళీ బయటకు వచ్చేసింది, ఎక్స్పెల్ అయిపోయి 2014లోని. దెన్ దట్ ఈస్ అబౌట్ G7 అండి. అంటే ఇదే టాపిక్ మళ్ళీ రిపీటెడ్గా మీ మెంతలో కూడా వచ్చింది కాబట్టి మీరు చదువుకోవాలి అగైన్. సో ఇక్కడ మనకి ఎకనామిక్ టాపిక్ నెక్స్ట్ మసాలా బాండ్స్. వాట్ ఈస్ దిస్ మసాలా బాండ్స్? కాంటెక్స్ట్ మనకి అందుగా కీ రోల్ ఏం పే చేయకపోయినా అసలు మసాలా బాండ్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే. సో యాక్చువల్గా టోటల్ బోరింగ్స్ మనకి 2021 మార్చ్లోని మొత్తం $5.35 billion కేమ్ ఇన్ ద త్రూ అప్రూవల్ రూట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరింగ్స్ ద్వారా వచ్చాయి మనకి. అందులోని ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరింగ్స్ ద్వారా మనకి కొంత అమౌంట్ అనేది వచ్చింది. బారోయింగ్స్ అండి, అప్పులు తీసుకోవడం. అండ్ రెస్ట్ 3.88 billion వచ్చేసి ర్యాంక్డ్ ఇన్ ఆటోమేటిక్ రూట్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ ద్వారా వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోని మనం దెర్ ఇస్ ఏ ఆటోమేటిక్ రూట్ ఉంది, దాని ద్వారా మనకి ఫండ్స్ అనేవి రైజ్ అయ్యాలి. అండ్ నెక్స్ట్ థింగ్ అంటే కనుక నో మనీ వైజ్ రైజ్డ్ ద డినోమినేటర్ రూపీ డినోమినేటెడ్ బాండ్స్, దట్ ఈజ్ మసాలా బాండ్స్. సో మసాలా బాండ్స్ ద్వారా మనకి ఎలాంటి మనీ అనేది రైజ్ కాలేదు. నో మనీ వాజ్ రైజ్డ్ త్రూ ద రూపీ డినోమినేటెడ్ బాండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో మసాలా బాండ్స్ అని వేటిని అంటారు? రూపీ డినోమినేటెడ్ బాండ్స్ అని అంటారు. యాజ్ ఇన్ ద కేస్ ఇన్ ద ఇయర్ ఎకో పీరియడ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? మసాలా బాండ్స్. వాట్ ఈజ్ మసాలా బాండ్స్ అంటే వీటిని రూపీ డినోమినేటెడ్ బాండ్స్ అని అంటారు. సో ఈ ఫండ్స్ని ఎక్కడ రైజ్ చేస్తారంటే విదేశాల్లో రైజ్ చేస్తారు. నాట్ ఇన్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ ఇన్ ఇండియన్ రూపీస్. ఓకేనా, అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో మసాలా బాండ్స్ అక్కడ ఉన్న బ్యాంక్స్ని, అక్కడ ఉండే బ్యాంక్స్ రిలీజ్ చేస్తున్నాయి అనుకోండి, అవి ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో ఇండియన్ రూపీస్లోని బాండ్స్ని రిలీజ్ చేస్తారనమాట. ఓకే. మసాలా బాండ్స్ ఆర్ ద రూపీ డినోమినేటెడ్ బాండ్స్. దట్ ఈస్ ద ఫండ్స్ హూ వుడ్ బి రైజ్డ్ ఫ్రమ్ ఓవర్సీస్. ఓవర్సీస్ మీన్స్ విదేశాల్లో మనకి విదేశ బ్యాంకుల్లోని ఇండియన్ రూపీలో ఈ బాండ్స్ అనేవి రైజ్ అవుతాయి. అకార్డింగ్ టు ఆర్బీఐ ప్రకారము మనకి ఎనీ కార్పొరేట్ బాడీ కానీ లేకపోతే ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఎలిజిబుల్ టు ఇష్యూ ద రూపీ డినోమినేటెడ్ బాండ్స్ ఓవర్సీస్. ఓకే. ఆర్బీఐ ప్రకారము ఎవరు ఈ బాండ్స్ని రిలీజ్ చేయొచ్చు, ఎవరు ఈ బాండ్స్ని ఎలిజిబుల్ అంటే కనుక ఎనీ కార్పొరేట్ బ్యాంక్ ఆర్ బాడీ కార్పొరేట్ అండ్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఎలిజిబుల్ టు ఇష్యూ. సో ఈ మసాలా బాండ్స్ని ఇష్యూ చేస్తాయి అన్నమాట. అండ్ మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ రూపీస్లోనే మనకి ఈ బాండ్స్ని పర్చేస్ చేస్తారు. దెన్ ఏమైనా కంపెనీస్ సమ్ ఎక్స్ కంపెనీ అనేది రైజ్ ఫండ్స్ త్రూ దీస్ బాండ్స్, దే ఆర్ లిమిటేషన్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ సచ్ ప్రొసీడ్స్. ఓకే. వాళ్ళకి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ మసాలా బాండ్స్ ద్వారా ఏవైతే ఇష్యూ అయిన బాండ్స్ ఉన్నాయో వాటిని రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్కి యూజ్ చేయకూడదు. ఆర్బీఐ మ్యాండేట్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఈ బాండ్స్ ద్వారా మనకి అంటే మసాలా బాండ్స్ ద్వారా రైజ్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్కి యూజ్ చేయకూడదు. Okay, and also see here cannot be used for real estate activities other than development of integrated township or affordable housing projects. Okay, and it also can't be used for investing in capital markets. అదే విధంగా మసాలా బాండ్స్ని మనం ఎక్కడ యూజ్ చేయకూడదు? క్యాపిటల్ మార్కెట్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. పర్చేజ్ ఆఫ్ ల్యాండ్లో యూజ్ చేయకూడదు. ఆన్ లెండింగ్ టు అదర్ ఎంటిటీస్లో యూజ్ చేయకూడదు. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మసాలా బాండ్స్ అనేవి యాక్చువల్గా ఓవర్సీస్లో లోని కార్పొరేట్ బాడీలోని లేదా ఇండియన్ బ్యాంక్స్లోని ఇష్యూ చేస్తారు. ఇండియన్ రూపీస్లో ఉంటుంది దాన్ని, కాబట్టి దీన్ని రూపీ డినోమినేటెడ్ బాండ్స్ అని అంటారు. అయితే మనం ఒకవేళ దీని ద్వారా ఫండ్స్ని రైజ్ చేస్తే, మనీ రైజ్ చేస్తే ఈ బాండ్స్ ద్వారా మీరు రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్లోని యూజ్ చేయకూడదు. ఓకేనా. ద మనీ రైజ్డ్ త్రూ సచ్ బాండ్స్. ఈ బాండ్స్ ద్వారా మనకి వచ్చినటువంటి మనీ ఏదైతే రైజ్ అయిందో ఆ రైజ్ అయిన మనీని మనం రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్లో యూజ్ చేయకూడదు. క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. అలాగే ల్యాండ్ పర్చేసింగ్ కోసం యూజ్ చేయకూడదు. అలాగే ఆన్ లెండింగ్ టు అదర్ ఎంటిటీస్కి కూడా లెండింగ్ ఇవ్వకూడదు. ఓకే. సో
దట్ ఈస్ ద థింగ్ హియర్ మసాలా బాండ్స్. దేనికైనా లైఫ్ టైం ఉంటుంది కదా, మ్యాచ్యూరిటీ టైం అనేది. మనం ఒక బాండ్ కొన్నాం అనుకోండి, దాని లైఫ్ టైం 5 ఏళ్ళ 3 ఏళ్ళ ఇలా ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ ప్రకారము ఇన్ కేస్ మీరు మసాలా బాండ్స్ని రైజ్ చేశారనుకోండి, రూపీ ఈక్వలెంట్ $50 మిలియన్. ఓకే, యూఎస్డి యొక్క యునైటెడ్ స్టేట్స్ డాలర్ యొక్క $50 మిలియన్ మీరు కొన్నారనుకోండి మసాలా బాండ్ని, దాని యొక్క లైఫ్ టైం మినిమం మ్యాచ్యూరిటీ పీరియడ్ అంతా షుడ్ బి 3 years. ఓకే, ఇన్ కేస్ అబోవ్ యూఎస్డి 50 మిలియన్ అనుకోండి, సో 50 మిలియన్ కంటే 50 మిలియన్ అయితే దాని యొక్క మ్యాచ్యూరిటీ పీరియడ్ 3 years అండి. ఓకే, దెన్ అబోవ్ 50 మిలియన్స్ అయితే కనుక యూఎస్డి అబోవ్ 50 మిలియన్ అయితే దెన్ ఫినాన్షియల్ ఇయర్ షుడ్ బి 5 years. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. సో ఈ బాండ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు, ఎక్కడ దీనిలో సబ్స్క్రైబ్ అవ్వచ్చు అంటే కనుక ద బాండ్స్ కెన్ ఓన్లీ బీ ఇష్యూడ్, వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ ఇష్యూడ్ ఇన్ ఏ కంట్రీ అండ్ సబ్స్క్రైబ్డ్ బై ఎ రెసిడెంట్ ఆఫ్ సచ్ కంట్రీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ యూకేలో ఇష్యూ చేశారనుకోండి, యూకేలో ఇష్యూ చేస్తే యూకే రెసిడెంట్ మాత్రమే వీటిని పర్చేస్ చేయాలి. ఓకే, ద బాండ్స్ ఓన్లీ ఇష్యూడ్ ఇన్ ఏ కంట్రీ అండ్ సబ్స్క్రైబ్డ్ బై రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ ఓన్లీ, అండ్ దట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ FAT, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో మెంబర్ అయి ఉండాలి. ఓకేనా, అన్ని కంట్రీస్ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఎవరైతే కంట్రీ మెంబర్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ కంట్రీస్లో మనకి ఇష్యూ చేస్తారు, ఆ కంట్రీ యొక్క రెసిడెంటే వీటిని పర్చేజ్ చేయాలి. ద బాండ్స్ కెన్ ఓన్లీ ఇష్యూడ్, వాళ్ళే ఇష్యూ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో సచ్ కంట్రీస్ కెన్ సబ్స్క్రైబ్ టు ద బాండ్స్. ఓకేనా, వాళ్ళు ఈ బాండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఆల్సో సబ్స్క్రైబ్డ్ బై ద మల్టీలేటరల్ రీజనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడైతే కొన్ని మల్టీలేటరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లోని, అంటే FATF కాకుండా, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో కాకుండా మల్టీలేటరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లోని, రీజనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లోని ఇన్ కేస్ ఇండియా మెంబర్ అయి ఉంటే అక్కడ కూడా ఈ బాండ్స్ అనేవి రైజ్ అవుతాయి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఇండియన్ ఎకానమీకి కొంచెం బూస్ట్ ఇవ్వడం లాంటిది. సో రైజింగ్ త్రూ దీస్ బాండ్స్ మనకి రూపీ అనేది ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో హీ ఈజ్ నాట్ ఎ హీరో హియర్. చిరంజీవి అంటే ఇక్కడ హీరో కాదండి, చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. సో ఈ స్కీమ్ని ఏ రాష్ట్రం లాంచ్ చేసింది, దేన్ని ఉద్దేశించి లాంచ్ చేసింది అనేది ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి దిస్ వన్. మనం ఏంటనుకుంటామంటే ఏదో చిరంజీవి బ్లడ్ క్యాంపో హెల్త్ క్యాంపో ఏదో అనుకుంటారు, బట్ నాట్. రీసెంట్గా రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చీఫ్ మినిస్టర్ చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని అనౌన్స్ చేసిందండి. రాజస్థాన్ గవర్నమెంట్ ప్రెజెంట్ సీఎం ఎవరు, అశోక్. ఓకే, అశోక్ గిలాతే ఏదో సంథింగ్. సో రాజస్థాన్ గవర్నమెంట్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఇస్ అశోక్ అండ్ హీ అనౌన్స్డ్ దట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏంటంటే కనుక క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ఇస్తారు. అండర్ ది స్కీమ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇన్ ద రిజిస్టర్డ్ హాస్పిటల్స్. ఓకే, అంటే ఏ హాస్పిటల్స్ అయితే రిజిస్టర్డ్ అవుతాయో ఆ రిజిస్టర్డ్ హాస్పిటల్స్లోని పేషెంట్స్కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ తరపున ఖర్చుల్ని గవర్నమెంట్ చూసుకుంటుందన్నమాట. సో రాజస్థాన్ గవర్నమెంట్ ఈజ్ గుడ్ వన్ అండి, చాలా మంచి స్కీమ్స్ని వీళ్ళు తీసుకొస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అంబిషియస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ ద రాజస్థాన్, ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద సో రాజస్థాన్ గవర్నమెంట్లోని ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. ఓకేనా, చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్ ద ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద రాజస్థాన్ గవర్నమెంట్. ఇట్ గివ్స్ ఏ క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు ద రిజిస్టర్డ్ హాస్పిటల్స్ అండ్ యాన్యువల్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అదంతా 5 lakhs టు ఎవ్రీ ఫ్యామిలీ ఆఫ్ ద స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ కింద అండ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కింద ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారో, ఓకే, సో వాళ్ళందరూ కూడా మనకి ఈ స్కీమ్లో కవర్ అవుతారు అని చెప్తున్నారు. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఎవరైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పరిధిలోకి వస్తారో ఎవరు కవర్ అవుతారో, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్లో ఎవరైతే కవర్ అవుతారో, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్లో కవర్ అవుతారో, కాంట్రాక్చువల్ వర్కర్స్ అండ్ హూ ఆర్ రిసీవ్డ్ COVID-19 ఎక్స్గ్రేషియా వస్తుందో వాళ్ళందరికీ కూడాను చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకే, ఎవరైతే ఈ కేటగిరీ కింద పరిధిలోకి రారో అంటే హైలీ పీపుల్, వాళ్ళు అంటే హైలీ పీపుల్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు, హూ డు నాట్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ, దే విల్ హ్యావ్ టు పే 850 rupees యాజ్ ఏ 50% ఆఫ్ ద యాన్యువల్ ప్రీమియం. ఓకేనా, సో 850 రూపాయలు వాళ్ళు సంవత్సరం ప్రీమియంగా చెల్లించాలి. ఎవరైతే ఈ వీటి పరిధిలోకి రారో వాళ్ళు అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్
అండ్ ఎన్ఎఫ్సిఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పరిధిలోకి రాని వాళ్ళందరూ కూడాను సంవత్సరానికి 850 రూపాయలు చెల్లించాలి. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే కనుక రాజస్థాన్ రెసిడెంట్ అయ్యే ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు రాజస్థాన్ రెసిడెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణ స్టేట్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు వెళ్ళి రాజస్థాన్లో సెటిల్ అయ్యారు అనుకోండి. ఓకే, సో మనకి ఏపీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఏపీవే ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏపీ రెసిడెంట్సే, రాజస్థాన్లో పనిచేస్తున్నాం. ఓకేనా, బట్ రాజస్థాన్ యొక్క రెసిడెంట్స్ కాము, అలా అనమాట. సో ఇది ఓన్లీ కేవలం చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము రాజస్థాన్ రెసిడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఎన్సీపీసీఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో వీళ్ళు అడిగారు అనమాట, జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చిల్డ్రన్ ఆర్ఫాన్డ్ డ్యూ టు కోవిడ్-19. సో కోవిడ్-19 వల్ల ఎవరెవరు ఆర్ఫాన్స్ ఉన్నారు మొత్తం లిస్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని అడగడం జరిగింది. సో ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటి, కాన్సెప్ట్ అంటే కనుక నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో ఏంటి ఇది, స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా? ఈజ్ దర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఏదైనా ఉందా దీని గురించి? నో. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది స్టాట్యుటరీ బాడీ. ఓకే, సో మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెన్స్ యాక్ట్ 2012 అని ఉంది, రైట్? సో పోక్సో యాక్ట్ అంటారు దాన్ని. సో ఎన్సీపీఆర్ ఇది స్టాట్యుటరీ బాడీ. ఎప్పుడు సెటప్ చేసి 2007లో మార్చ్లో దీన్ని సెటప్ చేశారు. అండర్ ద విచ్ కమిషన్? సిపిసిఆర్. ఓకే, కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, దిస్ కమిషన్ని. సో ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అంటే కనుక చైల్డ్ గురించి ఉంది కాబట్టి ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కిందకు వస్తుంది. అండ్ ఆల్సో ఈ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ దిస్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఎవరి గురించి పాటుపడాలి? ఆల్ లాస్, పాలసీస్, ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో టువర్డ్స్ ద చైల్డ్ రైట్స్ పట్ల దాని గురించి ఇది పనిచేయాలి. ఓకే, అండ్ వాళ్ళకి సంబంధించి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ సంబంధించి అండర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము, ఆర్టీ యాక్ట్, ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో దానికి సంబంధించి కంప్లైంట్స్ ఏమైనా వస్తే ఇది ఎంక్వైరీ చేస్తుంది. ఇట్ ఎంక్వైరీస్ ఇన్ ద కంప్లైంట్స్ రిలేటింగ్ టు చైల్డ్స్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో మోనిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012ని కూడాను ఇది మానిటర్ చేస్తుంది, దిస్ కమిషన్. ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషన్. జస్ట్ ఒక దగ్గర నోట్స్లో రాసుకోండి. రిపీటెడ్గా ఈ కమిషన్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్ ఇష్యూలో వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇంటిగ్రేటెడ్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజీఎస్టీ. సో మనకి జిఎస్టీలో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ జిఎస్టీ, ఇంకొకటి స్టేట్ జిఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లోని మనకి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అండ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఇలా 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మనకి సెంటర్ హ్యాస్ వేవ్డ్ ఆఫ్, తీసేసింది అనమాట. ఏంటి? ఐజీఎస్టీని ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ కోవిడ్ రిలేటెడ్ మెడికల్ సప్లైస్ ఇంక్లూడింగ్ రామ్స్వేర్, ఇంజెక్షన్, ఏపీఐస్ అండ్ మెడికల్ ఆక్సిజన్స్, O2 కాన్సన్ట్రేటర్స్ అండ్ క్రయోజెనిక్ ట్యాంక్స్ అండ్ కోవిడ్ వ్యాక్సిన్ అమాంగ్ అదర్. సో వీటి మీద ఐజీఎస్టీని తొలగించింది. గుడ్ ఐడియా. సో దానివల్ల ఏంటంటే కనుక మనకి మెడిసిన్ కాస్ట్ని తగ్గుతుంది. బట్ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూడాలి. సో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని తగ్గించింది అనమాట. అయితే కోవిడ్ రిలేటెడ్ మెడికల్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని మీద ఐజీఎస్టీ అనేది లేదు, వేవ్ ఆఫ్ చేసింది. సో ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు అంట? 30th జూన్ వరకు గ్రాంట్ చేసింది. ఓకేనా, సో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ మెడికల్ సప్లైసెస్ అప్ టు 30th జూన్ వరకు. సో దీని మీద ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఉండదు. ఎర్లియర్ సెంటర్ అనేది ఇంపోర్ట్ డ్యూటీ అండ్ హెల్త్ సెసెస్ ఆన్ సచ్ మెడికల్ సప్లైస్ మీద వేవ్ చేసింది. ఓకే, సో మీకు చెప్పాను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2016లో వచ్చినప్పుడు ఐజీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటే దాని కేటగిరీలోకి వస్తుంది. సో ఆల్రెడీ వీ హ్యావ్ 3 కేటగిరీస్, సిజిఎస్టీ, ఐజీఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ 1 ట్యాక్స్ 1 నేషన్ దీన్ని మనకు తీసుకురావడం జరిగింది. అట్లా చాలా వరకు ట్యాక్సెస్ అనేవి మీకు జిఎస్టీ ఇంతకుముందు చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ట్యాక్సెస్ని కలిపి 1 నేషన్ 1 ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని ఉద్దేశంలో పెట్టుకొని మనకి జిఎస్టీని రిలీజ్ చేయడం జరిగింది 2016లోని. సో దీనిలో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద కేటగిరీ ఐజీఎస్టీ. ఓకే, when movement of goods and services from one state to another state, for example if goods are moved from Tamil Nadu to Kerala, IGST is levied on such goods. ఓకేనా, సో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి గూడ్స్ మీద వేసేది ట్యాక్స్, దట్ ఈస్ స్టేట్స్
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఒక స్టేట్, ఓకే, అండ్ నెక్స్ట్ కేరళ అనదర్ స్టేట్. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి గూడ్స్ అనేవి ఇంపోర్ట్ అవుతున్నాయి. అంటే కేరళ ఇంపోర్ట్స్ గూడ్స్ ఫ్రమ్ తమిళనాడు చేసుకుంటుంది. సో ఇంపోర్ట్స్ డ్యూటీ దీని మీద ఏదైతే విధిస్తారో దాన్ని ఏమంటారు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అంటారు. ఓకే, సో ఏదైతే రెవెన్యూ మనకి జనరేట్ అవుతుందో ఐజీఎస్టీ ద్వారా, అవి దట్ కెన్ బీ షేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ద రేట్ ఫిక్స్డ్ బై ద అథారిటీస్. సో అథారిటీస్ ఎంత మనకి ఫిక్స్ చేస్తాయో, స్టేట్ గవర్నమెంట్కి ఎంత వాటా వెళ్ళాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వాటా వెళ్ళాలి అని ఫిక్స్ చేస్తాయో, సో ఆ రేట్ మీద వాళ్ళు షేర్ అవుతుంది అనమాట. అర్థమైంది కదండి. సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్కి మాత్రమే వెళ్తుంది, స్టేట్ జిఎస్టీ స్టేట్కి మాత్రమే వెళ్తుంది. బట్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ద్వారా మనకు కలెక్ట్ అయిన అమౌంట్ అంతా కూడాను ఆల్రెడీ అథారిటీస్ ఎంత రేటు ఫిక్స్ చేస్తాయో అంత రేటు మేరకు, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్కి 25% వెళ్ళాలి, సెంట్రల్కి 75% వెళ్ళాలంటే అలా వెళ్తాయి అనమాట. ఆ రేటు ఏదైతే రేటు ఫిక్స్ చేస్తాయో ఆ రేటు మీద వెళ్తాయి. బట్ ఇది ఇన్ ద కేస్ ఆఫ్ ఎప్పుడు మనకి ఐజీఎస్టీ పడుతుందంటే కనుక, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద మనకి పడే ట్యాక్స్ని ఏమంటారు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అంటారు. ఓకే, అది విత్ ఇన్ ద స్టేట్లో మనకి పడితే స్టేట్ జిఎస్టీ. ఓకే, సెంట్రల్ లెవెల్లో పడితే మనకి సెంట్రల్ జిఎస్టీ. ఆల్కహాల్ మీద జిఎస్టీ ఉంటుందా, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ఉంటుందా, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఆల్రెడీ. లగ్జరీ గూడ్స్ మీద మనకి సిజిఎస్టీ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, స్టేట్ గూడ్స్ ఏంటి, సెంట్రల్ గూడ్స్ ఏంటి. ఓకేనా, దట్ ఈస్ అ థింగ్ హియర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్. సో డిస్బాండ్ ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్. డిస్బాండ్ అంటే రద్దు చేయడము. బట్ ఎలక్షన్ కమిషన్ని రద్దు చేశారా? సుప్రీంకోర్టు షుడ్ డిసైడ్ ద క్రైటీరియా టు అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్. కాంగ్రెస్ అడిగిందా? ఓకే, సో హియర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేయడానికి క్రైటీరియాని సుప్రీంకోర్టే డిసైడ్ చేయాలి. సో ప్రెజెంట్ ఉన్న ఎలక్షన్ కమిషన్ని డిస్బాండ్ చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ అడిగింది. సో వాట్ ఈస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్? సో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రైట్? ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ సచ్ అదర్ నెంబర్ ఎలక్షన్ కమిషనర్స్ అని ఉంటారు. ఓకే, సో వీళ్ళని టైం టు టైం వీళ్ళని ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎంతమంది ఉండాలి ఏంటనేది కూడా ప్రెసిడెంట్ చేస్తారనమాట. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండ్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కన్సల్ట్ చేసి ఇన్ కేస్ అవసరం అయితే కనుక రీజనల్ కమిషనర్స్ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి. సో వీ హ్యావ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్, రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ నియమిస్తారు. సో ఎలక్షన్ కమిషనర్స్ ద ప్రెసిడెంట్ మే ఆల్సో అపాయింట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అంటే ఇదంతా ఎలక్షన్ కమిషన్. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి అవసరమైతే రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ కూడాను అపాయింట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఏంటంటే కనుక వీళ్ళకి అసిస్ట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్కి అసిస్ట్ చేస్తారు. ఓకేనండి, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, రిమెంబర్ దిస్. అండ్ వాళ్ళ యొక్క సర్వీసు టెన్యూర్ అంతా కూడాను ఎలక్షన్ కమిషనర్, రీజనల్ కమిషన్ స్టేట్ బై ద డిటర్మైన్డ్ బై ప్రెసిడెంట్ ఓన్లీ. సో నార్మల్గా సో యాక్చువల్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కలే ఉంటారు, ప్లస్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. టోటల్ 3 మెంబర్ బాడీ ఉంటారు. సో వీళ్ళు ముగ్గురికి కూడా ఈక్వల్ పవర్ ఉంటుంది, ఈక్వల్ శాలరీ ఉంటుంది, అలవెన్సెస్ అండ్ అదర్ థింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. లైక్ సిమిలర్ టు జడ్జి ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జికి ఏ విధంగా అయితే శాలరీ అలవెన్సెస్ ఉంటాయో అవే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క హోల్డ్ ఆఫీస్ టర్మ్ ఆఫ్ 6 years ఆర్ 65 years. ఇందులో ఏది ముందైతే అది, విచ్ ఈజ్ ఎర్లియర్. ఓకే, 6 years 65 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే వ్యక్తి మనకి 62 yearsలో ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికైతే నెక్స్ట్ 3 yearsలో అతను 65 yearsకి వచ్చేస్తారు. బట్ తనకి సర్వీస్ ఇంకా ఉంది, ఒకటి సర్వీస్తో సంబంధం లేదు, 65 years అయిపోయింది కాబట్టి అతని విధుల నుంచి తొలగించబడతారనమాట. అండ్ వీళ్ళు ఎప్పుడైనా సరే దే కెన్ రిజైన్ ఎట్ ఎనీ టైమ్ అండ్ కెన్ ఆల్సో రిమూవ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, ఇదంతా కూడా ప్రొసీజర్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో పాలిటీ లక్ష్మీకాంత్లో ఉంటుంది. రిఫర్ దట్ చాప్టర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్
సో నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ హెల్త్ అప్రోచ్ ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదండి, జస్ట్ మనం కోవిడ్-19 బ్యాటిల్కి ఎగెనిస్ట్గా ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నామో అవి మనకి ఆపర్చునిటీగా మనం పరిగణించుకుంటే బాగుంటుంది వన్ హెల్త్ టార్గెట్స్గా. సో మనకి వన్ హెల్త్ అనేది ఒక అప్రోచ్ ఉంది. సో మనం ఏదైతే ఇక్కడ మనం కోవిడ్-19కి ఎగెనిస్ట్గా చేస్తున్నామో ప్రికాషన్స్ తీసుకుంటున్నామో సో దాన్ని దీనికి అచీవ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని అంటారనమాట. సో వన్ హెల్త్ ఈజ్ అన్ అప్రోచ్. సో దీనిలో ఎందుకు డిజైన్ చేశారంటే వన్ హెల్త్ని ఇంప్లిమెంటింగ్ ద ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్, లెజిస్లేషన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ విచ్ మల్టిపుల్ సెక్టార్ కమ్యూనికేట్ అండ్ వర్క్ టుగెదర్ టు అచీవ్ ద బెటర్ పబ్లిక్ హెల్త్ అవుట్కమ్స్. ఓకే, సో అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉంచడం కోసం అందరూ ఆరోగ్యంగా ఉంచడం కోసం కొన్ని పాలసీస్ని, ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు దీని ద్వారా. సో మెయిన్గా ఇక్కడ దేన్ని అంటే కనుక వీళ్ళు ఫోకస్ చేస్తుంది జెనెటిక్ డిసీజెస్. ద ఏరియా ఆఫ్ వర్క్ ఇన్ విచ్ వన్ హెల్త్ అప్రోచ్ ఇస్ పర్టికులర్లీ రిలవెంట్ విచ్ ఇన్క్లూడ్స్ ద ఫుడ్ సేఫ్టీ ఉంటుంది అండ్ కంట్రోల్ ఆఫ్ జెనెటిక్ డిసీజ్. వాట్ ఈస్ దిస్ జెనెటిక్ డిసీజ్ అంటే వరల్డ్ ఓవర్గా మనకి డిసీజెస్ ఏవైనా సరే 60% డిసీజెస్ మనకి జంతువుల ద్వారానే వస్తాయండి. ఓకేనా, ఏదైనా ఒక డిసీజ్ అనేది యానిమల్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని జెనెటిక్ డిసీజ్ అని అంటారు. See here, the disease which spill over from animals to humans and that is referred as genetic disease. So more than 60% of emerging infections disease worldwide through genetic disease only. Okay, so that is a thing here. ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఏషియాటిక్ లైన్స్. సో రీసెంట్గా ఏషియాటిక్ లైన్స్లో కూడా కోవిడ్-19 అనేది రావడం జరిగింది. ఇన్ ఇండియా 8 ఏషియాటిక్ లైన్స్ టెస్ట్ పాజిటివ్ ఫర్ కోవిడ్-19. వెరీ సాడ్. బట్ ఏషియాటిక్ లైన్ అనేది ఇట్ ఈస్ స్మాలర్ దెన్ ఆఫ్రికన్ లైన్స్. సో మనకి కాంటెక్స్లో ఏషియాటిక్ లైన్స్ గురించి వచ్చింది కాబట్టి జస్ట్ ఒక హ్యావ్ ఎ లుక్. ఓకే, ఆఫ్రికన్ లైన్స్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఇట్ ఈస్ షెడ్యూల్ 1లో ఉంది. అండ్ సైట్స్లో మనకి అపెండిక్స్ 1లో ఉంది. సైట్స్లో అపెండిక్స్ 1, 2 ఇలా ఉంటాయి. వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అని ఉంటుంది. IUCN లిస్ట్ ప్రకారం ఇట్ ఈస్ ఇన్ ఎండేంజర్డ్. ఓకే, సో ఇది మీరు ఎన్విరాన్మెంట్ చెప్తే ఈ 3 కాన్సెప్ట్లు మీకు అర్థమవుతాయి. వైల్డ్ లైఫ్ ఏంటి, సైట్స్ ఏంటి, IUCN ఏంటి అనేది. ఓకే, సో ఇందులో మనకి ఏషియాటిక్ లైన్స్లో మేల్స్ ఉంటాయి కదా, మేల్స్ ఓన్లీ మోడరేట్ మెయిన్ గ్రోత్ ఉంటుంది. సో టాప్ హెడ్, సో వాటి యొక్క ఇయర్స్ అనేవి విజిబుల్గా ఉంటాయి, చెవులు అనేవి కనబడతాయి. ఓకే, సో వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉందో మనకి ఏషియాటిక్ లైన్స్ ఉంది స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్ ది ఈస్ట్ అండ్ రేవా ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ సెంట్రల్ ఇండియాలో ఉన్నాయి. ఓకే, so this one is important here. And next very important as exam point of view APFO, then industry relations code. So labor ministry seeks feedback on draft rules on the trade unions under industrial relations code. So industrial relations code మనకి 4 కోడ్స్ వచ్చాయి కదా, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఇలా 4 కోడ్స్ వచ్చాయి. సో లేబర్ మినిస్ట్రీ ఏంటంటే కనుక ఫీడ్బ్యాక్ అని కోరుతుంది అనమాట, ఈ డ్రాఫ్ట్ రూల్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి ఏంటని. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆన్ ట్యూస్డే, సో May 2nd or 3rd I think, May 4th sought a public feedback on draft rules for recognizing the trade unions and dispute related to the under the Act Industrial Relations Code 2020. Okay, so Industrial Relations Code 2020 మనకి పార్లమెంట్ ద్వారా పాస్ అయిపోయింది in the budget session which was also concluded in the March this year. Okay, సో ఏవైతే రూల్స్ ఇంతకు ముందు లేవో ఆ రూల్స్ని కూడా ఇప్పుడు ఇందులో చేర్చడం జరిగింది, వాటిని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ద వేరియస్ రూల్స్ అండర్ ఇట్ వర్ ఫైనలైజ్డ్ బట్ కుడ్ నాట్ బీ నోటిఫైడ్ ఇట్. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ద్వారా ఏంటంటే కనుక ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్ ఈజీగా వాళ్ళ యొక్క వర్కర్ని హైర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫైర్ చేయొచ్చు. ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 300 వర్కర్స్ చేశారు. సో కంపెనీ ఎంప్లాయింగ్ అప్ టు 300 వర్కర్స్ విల్ నాట్ బీ రిక్వైర్డ్ టు ఫ్రేమ్ ద రూల్స్ ఆఫ్ కండక్ట్ ద వర్క్ మ్యాన్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండస్ట్రియల్. సో ఇదంతా నేను మీకు IRలోని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, సో ప్రెజెంట్లీ ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్మ్స్ ఎంప్లాయింగ్ అప్ టు 100 వర్కర్స్. మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, టైం వేస్ట్ అండి. ఇక్కడ ఆల్రెడీ కోడ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఆ వీడియోని చూడండి. ఓకే, సో స్ట్రైక్స్, లాకౌట్స్ ఏమైనా చేయాలంటే కనుక ముందుగా 14 రోజులు నోటీస్ ఇవ్వాలి. ఓకే, ఇంతకుముందు 100 వర్కర్స్ ఉండేది, ఇప్పుడు 300 వర్కర్స్ చేశారు. సో 300 వర్కర్స్ అంటే కనుక బిలో 300 వర్కర్స్ ఉంటే షుడ్ నాట్ రిక్వైర్ ఎనీ ఫ్రేమ్ ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ ఎనీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ 20 ఎంప్లాయింగ్ 20 ఆర్ మోర్ వర్కర్స్ ఉంటే కనుక గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎంప్లాయింగ్ 20 ఆర్ మోర్ వర్కర్స్ దెన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేయాలి, ఒకటే లేదా అంతకంటే ఎక్కువగా.
సో ఇంతకు ముందు ఏంటంటే కనుక ఓన్లీ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ వాళ్ళు మాత్రమే స్ట్రైక్ చేస్తే నోటీస్ ఇవ్వాలి, ఇప్పుడు అందరూ కూడా ఇవ్వాలి. ఓకేనా, యాజ్ పర్ న్యూ రూల్ ప్రకారం అందరూ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ సూత్ర మోడల్. సూత్ర మోడల్ ఏంటంటే సైంటిస్ట్ కొన్ని ఫ్లాస్ని ఫైండ్ అవుట్ చేశారు. సో సూత్ర మోడల్ నేను మీకు ఏప్రిల్ 2021 కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సస్టైనబుల్, అన్డిటెక్టెడ్, టెస్టెడ్ అండ్ రిమూవ్డ్ అప్రోచ్ సూత్ర మోడల్. సో COVID-19కి సంబంధించినది. సో ముందు సస్పెక్ట్ చేయాలి, దెన్ అన్డిటెక్టెడ్ చేయాలి, దెన్ టెస్ట్ చేయాలి, ఇట్ ఇస్ పాజిటివ్, దెన్ రిమూవ్ ద అప్రోచ్. ఓకే, సో దీనిలో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయని చెప్పి సైంటిస్ట్ అని అంటున్నారు. సో ఇందులో మీకు చెప్పాను నేను మీకు 3 పారామీటర్స్ని సూత్ర మోడల్లో 3 పారామీటర్స్ యూజ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఈజ్ కాల్డ్ వాట్? బీటా. ఫస్ట్ ఈజ్ కాల్డ్ బీటా అండ్ కాంటాక్ట్ రేట్ విచ్ మెజర్స్ ద హౌ మెనీ పీపుల్ మనకి అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి రీచ్, థర్డ్ పారామీటర్ వచ్చేసి ఎప్సిలాన్. ఓకే, సో హియర్ రిమెంబర్ బీటా, రీచ్, ఎప్సిలాన్. బేటాలో మనకి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది, ఇన్ఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. రీచ్లో మనకి ఎక్స్పోజర్ లెవెల్ తెలుస్తుంది. ఓకే, ఎక్స్పోజర్ లెవెల్ పాపులేషన్ టు ద పాండమిక్. అండ్ ఎప్సిలాన్లో మనకి డిటెక్టెడ్ కేసెస్ ఎన్ని, అన్డిటెక్టెడ్ కేసెస్ ఎన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యాయి, ఎన్ని కేసెస్ అన్డిటెక్ట్ అయ్యాయి అని తెలుస్తుంది. ఓకేనా, సో సూత్ర మోడల్లో డిఫెక్ట్స్ ఉందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఐటీ హార్డ్వేర్. సో ఐటీ హార్డ్వేర్ ఇది ఆల్రెడీ నేను మీకు సేమ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఐటీ హార్డ్వేర్. సో 19 కంపెనీస్ నుంచి అప్లికేషన్స్ వచ్చాయి. హ్యావ్ ఫైల్డ్ దేర్ అప్లికేషన్స్ అండర్ దిస్ స్కీమ్. వెరీ గుడ్ థింగ్. సో వాట్ ఈస్ దిస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఐటీ హార్డ్వేర్ అనేది ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఓకేనా, జస్ట్ రీకాల్ అవుతుంది మీకు. క్లియర్? రైట్, థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. Hope you understand each and every topic in our sessions. మీకు ఇంకా అర్థం కాకపోతే ప్లస్ మెసేజ్ మీ టు మై మెయిల్ ఐడి divyamam@20gmail.com. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విల్ కంప్లీట్ ది సెషన్ విత్ ఇన్ 5 సెషన్స్. ఓకేనా, మే కరెంట్ అఫైర్స్ని మీకు 5 సెషన్స్లో కంప్లీట్ చేస్తాను.